అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు వాతావరణ శాఖ అయితే కీలక సమాచారం అయితే జారీ చేసిందనమాట. ఇక్కడ మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. అటు ఏపీ, తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు అని చెప్పేసి మనకైతే సమాచారం రావడం అయితే జరిగిందనమాట. అయితే దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ అప్డేట్ వచ్చినా కానీ వాతావరణ శాఖ సంబంధించి మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం అనేది చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఇక్కడ చూడండి. ఏపీ, తెలంగాణకు ముంచుకొస్తున్న ముప్పు అని చెప్పేసి ఉంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు మరోసారి వణుకుతున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయన్నమాట. ఇప్పటికే 70 నుంచి 170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొన్న మేరకు మరోసారి వరద వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారన్నమాట. దీంతో ఖమ్మం మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే అటు ఏపీలోను పశ్చిమ గోదావరి, విజయవాడలో వర్షం దంచుకొడుతుంది. ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం పెరుగుతుందని చెప్పేసి మనకి వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఖమ్మం జిల్లాలో ఎవరైతే ఉంటారో వారైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. అటు ఏపీలోని పశ్చిమ గోదావరి, విజయవాడ వర్షం ఎక్కువ ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రకాశ బ్యారేజ్ ఎత్తేయడం వల్ల మనకి చాలా వరకు కూడా వరద ప్రవాహం అయితే ఎక్కువైతే ఉందని చెప్పి భావిస్తుంది. సో ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది మనకి తాజాగా వచ్చిన సమాచారం అన్నమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.